ఎన్నికల ముందు రోజు కీలక పరిణామం. తిరుపతి, తిరుమలలో తిష్టవేసిన 5గురు సీఏల బదిలీ. వైసీపీకి అనుకూలంగా పనిచేసేలా లూప్ లైన్లోకి సీఐలు. కూటమి నేతల ఫిర్యాదుతో బదిలీ. అనంతపురం ఎన్నికల విధులు అప్పగింత. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఈవీఎంల పంపిణీ. పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్న ఎన్నికల సిబ్బంది. బాన్సువాడ సెగ్మెంట్ లో 258 బూతుల ఏర్పాటు. 45 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించిన అధికారులు. శ్రీకాకుళం జిల్లాలో పోలింగ్ కు సర్వం సిద్ధం. పలాస అసెంబ్లీ సెగ్మెంట్ లో 284 పోలింగ్ కేంద్రాలు. సామాగ్రితో తరలి వెళ్తున్న ఎన్నికల సిబ్బంది. కర్నూలు జిల్లా ఆలూరులో 294 పోలింగ్ కేంద్రాలు. ఓటు హక్కు వినియోగించుకోనున్న 2,58,997 మంది ఓటర్లు. ఈవీఎంలతో పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది తరలింపు. 32 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో బందోబస్తు. బాపట్ల జిల్లా వేమూరులో ఈవీఎంల పంపిణీ. 233 పోలింగ్ స్టేషన్లకు మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్. వికలాంగ ఓటర్ల కోసం వీల్ చైర్ ఏర్పాటు చేసిన అధికారులు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా సహకరించాలని ఓటర్లకు విజ్ఞప్తి. కడప జిల్లా బద్వేలులో ఈవీఎంల పంపిణీ. ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది. మొత్తం 272 పోలింగ్ బూతులు. 1904 మంది విధులు. బాపట్ల జిల్లా వేమూరులో డెమో ఈవీఎం ఏర్పాటు. ఓటు ఎలా వేయాలో చూపిస్తున్న సిబ్బంది. ఏ పార్టీకి ఓటు పడిందో కూడా చూసుకోవచ్చని తెలిపిన అధికారులు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం. కొత్తపేట ప్రభుత్వ పాఠశాలలో ఎన్నికల సిబ్బంది అవస్థలు. ఈదురుగాలులకు కూలిన టెంట్లు. తడిసిన ఎన్నికల సామాగ్రి. ఈవీఎంలు తడిచిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న సిబ్బంది. కడప జిల్లా పులివెందులలో మారిన వాతావరణం. జిల్లాలో ఈదురుగాలులతో కూడిన చిరుజల్లులు. వర్షానికి కుప్పకూలిన టెంట్లు. పోలింగ్ సిబ్బంది అవస్థలు. ఓటర్లతో నిండిపోయిన విజయవాడ బస్టాండ్. ప్రతి 10 మంది ప్రయాణికుల్లో 8 మంది ఓటర్లు. హైదరాబాద్, బెంగళూరు నగరాల నుంచి చేరుకుంటున్న జనం. విజయవాడ నుంచి తమ సొంతూళ్లకు పయనం. ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటు. తీవ్ర గాయాలతో తండ్రి కొడుకులు మృతి. ధాన్యం ఆరబెడుతూ ఉండగా భారీ వర్షం. చెట్టు కిందకు వెళ్లడంతో పిడుగుపడి 2 దుర్మరణం.